నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 136 గజాల 2 బీహెచ్‌కే బ్రాండ్ న్యూ హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాదర్గుల్ మెయిన్ రోడ్కి రావడం జరిగింది. నాదర్గుల్ మెయిన్ రోడ్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి హౌస్ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఎంఈఎస్ఆర్ కాలేజ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్లో రావడం జరిగింది. చాలా నీట్గా ఎలివేషన్ ఇచ్చారు. హౌస్ యొక్క ర్యాంప్ కవర్ చేస్తున్నాను అండ్ గేట్ కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్కి వచ్చేసి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్న ఫ్లోరింగ్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్కి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క మెయిన్ డోర్ చౌకట్ అన్న మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు. టేక్ వుడ్తో చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా నీట్గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా డిజైన్ వచ్చే విధంగా టీవీ యూనిట్ పాయింట్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు హాల్లో. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము డైనింగ్ ఏరియాకి సంబంధించినటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉండే విధంగా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి టైల్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నానండి. చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్గా రావడం జరిగింది. పూజా రూమ్లో టైల్ స్టిక్ చేశారు అండ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేసుకొని బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను. అండ్ కామన్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ
ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాళ్ళకి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ చాలా హైట్గా తీసుకోవడం జరిగిందండి సీలింగ్ అన్నది. అండ్ ఇక్కడ 100% వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోటు డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఆపోజిట్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి డోర్స్ అనేవి వాడడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. ఈ హౌస్ అన్నది 136 గజాల్లో ఉంటుంది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 22.5 ఇంటూ 54.5 సైజులో ఈ హౌస్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. 136 స్క్వేర్ యార్డ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. బయట వైపు వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ ఇటువైపు ఉన్నటువంటి చిన్న వాష్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ తో క్లియర్ గా కవర్ చేస్తూ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఏఎంఆర్ ఎన్క్లేవ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. ఈ హౌస్ యొక్క రేట్ అనేది 76 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ హౌస్ నుంచి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ టీసీఎస్ ఆదిబట్ల 6 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఎయిర్పోర్ట్కి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బాలాపూర్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 76 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.